హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. నేను మీ అంజలి. ఇది మార్నింగ్ వీడియో తీస్తున్నానండి. చూసారా ఎన్ని గిన్నెలు తోమేశాను నేను. మొన్నటి దాకంటే అమ్మ ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ అయ్యేది. అమ్మ వారం క్రితం వెళ్ళిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంక ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇదిగోండి సింకులో గిన్నెలు మొత్తం తోమేసి పొయ్యి మొత్తం నీట్గా తుడిచిపెట్టుకున్నాను. తర్వాత ఇదిగోండి కంట్రీ డిలైట్లో మేము పాలు పెట్టుకుంటున్నాం కదా, ఈ కాఫీలకి టీలకి. ఈ గిన్నెలో పాలేమో తోడికి చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా ఉంటుంది. పెరుగు తోడేసినా కానీ మీగడ కూడా అంతే బాగా వస్తుంది. మీకు చూపిస్తాను ఎంత నెయ్యి వస్తుందో మీగడ తీసినాక. అంటే ఒక 10 రోజులు 15 రోజులది మీగడ ఉంది ఇంట్లో, అది వేసి చూపిస్తాను మీకు కూడాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పొయ్యి మొత్తం అన్నీ తుడిచిపెట్టుకున్నాను అన్నాను కదా. ఇదిగోండి నేను నీట్గా తుడుచుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇల్లు ఉడవాలి తోడవాలి. ఇంకా నిన్న ఉతికేసిన బట్టలు ఉన్నాయిగా, అదిగోండి అవి మడతేసేయాలి. ఇంకా లేడీస్ కంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పనుకునేదాకా ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయిగా. మధ్యాహ్నం టైంలో 3 గంటలకు కొంచెం రెస్ట్ దొరికిద్ది. మళ్ళీ 5 కాడి నుంచి మళ్ళీ చట్నీలని అయ్యని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందిలేండి, ఖాళీ ఉండదు మనకి. ఇదిగోండి టబ్బు బట్టలు ఉన్నాయి, ఇవి ఉతికేసుకోవాలి. చెప్పే కదా మీకు వాషింగ్ మిషన్లో వేస్తే నాకు నచ్చవని, అందుకే నేను ఉతికేసుకుంటాను. ఏదో ఓపిక లేనప్పుడు మాత్రం వాషింగ్ మిషన్లో వేస్తాను నేను. ఎందుకంటే నేను వాడే సర్ఫ్లు కూడా మీకు చూపిస్తాను. వాషింగ్ మిషన్లో వేస్తే మాత్రం ఏరియల్ లిక్విడ్ వేస్తాను, ఉతికితే మాత్రం సర్ఫ్ వేసుకుంటాను. బట్టలు ఉతికేసుకుంటే ఎట్లా ఉతికినా ఏం చేసినా కానీ కంఫర్ట్ మాత్రం కంపల్సరీగా వేస్తాను నేను, వాషింగ్ మిషన్ వేసినా బట్టలు ఉతుక్కున్నా కానీ. అది అండి ఈరోజు వీడియో. ఇంకా వంట చేయాలి, ఇల్లు ఉడవాలి తోడవాలి, చాలా పనులు ఉన్నాయి. ఎప్పుడైపోవాలో ఏమో. కనీసం ఈరోజు 2 అయ్యేటట్టుంది. ఎందుకంటే చికెన్ అవి వండాలి కదా, చికెన్ బిర్యానీ వండాలి కదా పిల్లలకి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఉంటాను.